హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇట్స్ మీ దీపిక. వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై ఫస్ట్ వ్లాగ్ అండి. మేమైతే తాండూరులో ఉన్న భూకైలాసం టెంపుల్కి వెళ్ళాము. అక్కడ 12 జ్యోతిర్లింగాలు చూడని వాళ్ళు ఇలా 12 జ్యోతిర్లింగాలు అనేది ప్రతిష్ఠించారంట. వాటర్లో వెళ్ళాలి, కాకపోతే ఇక్కడ వాటర్లో నుంచి వెళ్ళాలి. 12 జ్యోతిర్లింగాలు చూడాలంటే ఇందులో నుంచి వాటర్లో నుంచి వెళ్ళాల్సి వస్తుంది. టెంపుల్ అయితే చాలా బాగుందండి. వెళ్ళాలనుకునే వాళ్ళు తప్పకుండా వెళ్ళండి. కాకపోతే ఒక డ్రెస్ పేర్ ఎక్స్ట్రా పెట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ వెళ్తే, ఎందుకంటే వాటర్లో వెళ్తారు కాబట్టి ఒక డ్రెస్ కోడ్ ఇంకొకటి ఎక్స్ట్రా పెట్టుకొని వెళ్ళాలి. ఇక్కడ మాత్రం 100 రూపీస్ టికెట్ ఉందండి లోపలికి వెళ్ళాలంటే. వాటర్లో నుంచి అన్నదానం కూడా ఉంటుంది. ఇదేమో సరౌండింగ్స్లో ఇలా మంచిగా దేవుళ్ళే అన్నీ పెట్టారనమాట. ఇక్కడైతే పెద్ద శివాలయం, శివుడు ఉన్నాడండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇక్కడ అన్నదానం కూడా చేస్తారండి. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా చాలా చాలా బాగుందండి. వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళిరండి. తాండూరులో ఉంటుంది టెంపుల్ ఇది. నేనైతే అలా సెల్ఫీ తీసుకుంటూ ఉన్నాను. టెంపుల్ అయితే చాలా చాలా బాగుందండి. మా బాబు చూడండి ఎలా ఆడుతున్నారు అక్కడ. అసలు ఉండడు మా పెద్దనాన్న అండి ఆయన. టెంపుల్ అయితే చాలా బాగుందండి. తప్పకుండా విజిట్ అవ్వండి. 12 జ్యోతిర్లింగాలు అనేది వాటర్లో పెట్టారనమాట. లాస్ట్లో వెళ్ళేసరికి ఇంకొక శివాలయం. ఇదేమో బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలి. దారండి ఈ డోర్ ఉంది కదా, అటు నుంచి వెళ్ళాలి. అట్లా వాటర్లో వెళ్ళిన 100 రూపీస్ టికెట్, ఇట్లా నార్మల్గా వెళ్ళినా కూడా 100 రూపీస్ టికెట్ అనేది తీసుకుంటున్నారు వాళ్ళు. మా మమ్మీ, మా పెద్ద మమ్మీ, మా అన్నయ్య చాలా బాగా అనిపించిందండి టెంపుల్ అయితే. అసలు తప్పకుండా విజిట్ అవ్వండి టెంపుల్కి. చాలా అసలు చాలా వాటర్లో కానీ టెంపుల్ చాలా అంటే టెంపుల్ అంటే చాలా పిచ్చి వాడికి. ఇదేమో లింగమండి అక్కడ టెంపుల్లో. చాలా పెద్ద ఉంది. చాలా చాలా బాగా అనిపించాడు నాకైతే అసలు. ఇదంతా బ్యాక్ సైడ్ అయితే ఇలా తిరిగి వెళ్ళాల్సి వస్తుంది మనకి లోపలికి. చాలా బాగుందండి. తప్పకుండా విజిట్ అవ్వండి. అన్నీ